నమస్తే, వెల్కమ్ టు వి3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను భవిత. ముందుగా హెడ్లైన్స్. చిత్తూరు జిల్లా కుప్పంలో ఘనంగా వైసీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన నేతలు. ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో 9 వార్డులు వైసీపీ ఏకగ్రీవం. అభివృద్ధి ధ్యేయంగా జగనన్న పనిచేస్తున్నారన్న ఎమ్మెల్యే రాచమల్లు. గుంటూరు జిల్లా బాపట్లలో శివరాత్రి వేడుకలు. ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే కోన రఘుపతి. ప్రశ్నించే గొంతునే పెద్దల సభకు పంపించాలి. కేసీఆర్ కు తగిన బుద్ధి చెప్పాలన్న ఎల్ రమణ. ఏపీలో విజయవంతంగా కరోనా వ్యాక్సిన్ ప్రక్రియ. టీకా తీసుకున్న తెలుగు అకాడమీ చైర్మన్ లక్ష్మీ పార్వతి. ఇక డీటెయిల్స్ చూస్తే, చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలో వాడవాడల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ పరిధిలో ఎన్నికల కోడ్ ఉండటంతో ఎమ్మెల్యే ఆర్కే రోజా ఆదేశాల మేరకు నగరి మున్సిపల్ పరిధిలోని కుప్పం శివారులో ఏర్పాటు చేసిన దివంగత వైఎస్ఆర్ విగ్రహానికి పూలదండ వేసి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. గొప్ప పార్టీ ఏదైనా ఉంది అంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని మీకందరికీ కూడా మనవి చేసుకుంటూ ఉన్నాను. గత ప్రభుత్వాలు ఎన్నికల మేనిఫెస్టోల్ని ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆవిర్భవించడం జరిగినాక ఎన్నో కష్టాలు కోర్చుకొని కాంగ్రెస్ పార్టీ పెట్టినటువంటి ఇబ్బందులంతా కూడా ఎదుర్కొని ఈ రోజు నిలబడి తన అధికారంలోకి తెచ్చుకోవడానికి మనమంతా కూడా పాటుపడిన విషయం ఈ సమయంగా మీకు అందరికీ కూడా గుర్తు చేస్తూ ఉన్నాను. ఇదే విధంగా మనం కొనసాగాలి అంటే మన పార్టీని ఐకమత్యంతో ముందుకు తీసుకుని వెళ్ళి ఇక్కడ ఉండేటటువంటి మన శాసనసభ్యురాలు రోజమ్మ గారిని బలపరచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి మనమంతా కూడా ఐకమత్యంతో ఈ మున్సిపల్ ఎన్నికల్లో కూడా గట్టిగా పనిచేయడం జరిగింది. తప్పకుండా 25 స్థానాలకు మించి మనకు కైవసం చేస్తున్నారు. ఇక చిత్తూరు జిల్లా కుప్పం పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో గల వైఎస్ఆర్ విగ్రహం వద్ద వైసీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ముందుగా వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి సంబురాలు చేశారు. ఈ కార్యక్రమంలో కుప్పం నియోజకవర్గ ఇన్ఛార్జ్ భరత్, రెస్కో చైర్మన్ సెంథిల్ కుమార్, మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి డాక్టర్ సుధీర్, వైసీపీ కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కావడం వల్ల కుప్పంలో కూడా ఎంతో ఘనంగా వేడుకలు జరుపుకోవడం జరుగుతూ ఉంది. వైఎస్ఆర్సీపీ పార్టీ దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి మరణాంతరం జగన్మోహన్ రెడ్డి గారికి ఆంధ్ర ప్రజలకి జరిగినటువంటి అన్యాయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ పార్టీ ఆవిర్భవించడం జరిగింది. పార్టీ పుట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు ఒకటే సంకల్పంతో జగన్మోహన్ రెడ్డి గారు ముందుకెళ్తా ఉన్నారు. తనను నమ్ముకున్న ప్రజలకి, తాను మంచి చేయాలనుకున్న ప్రజలకి న్యాయం జరిగేంత వరకు ఆయన పోరాడుతూనే ఉంటారు. ఆయనతో పాటు మేమందరం కూడా ఆయన బాటలోనే నడుస్తూ ప్రజలకు న్యాయం జరిగే విధంగా పోరాడుతూనే ఉంటాం. వైఎస్ఆర్సీపీ పార్టీ ఇలాంటి వేడుకలు, ఇలాంటి యానివర్సరీస్ మరెన్నో జరుపుకోవాలని, రాబోయే తరానికి కూడా మా జగన్మోహన్ రెడ్డి ఒక నాయకుడిలా. సుండుపల్లిలో వైఎస్ఆర్ విగ్రహం వద్ద వైసీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ముందుగా యువ నాయకులు ఎర్రప్రెడ్డి, అజయ్ రెడ్డి, రామస్వామి రెడ్డిలు కలిసి బస్టాండ్ కూడలి వద్ద వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం సుండుపల్లిలో గవర్నమెంట్ హాస్పిటల్ నందు రోగులకు పండ్లను పంపిణీ చేశారు.
లేకుండా పనిచేశారు. ప్రతి ఒక్కరికి ఆ రోజు కన్వీనర్ మొట్టమొదటి కన్వీనర్ అయిన ఆనంద్ రెడ్డి గారితో నుంచి ప్రతి ఒక్కరిని చిన్న కార్యకర్త పెద్ద కార్యకర్త లేకుండా ఈ మండలంలో ఈ పార్టీకి పనిచేసిన ప్రతి ఒక్కరికి నమస్కరించుకుంటున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన ఆదినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన అన్ని పథకాలు పేర్లు చెప్పాలంటే కూడా నేను చెప్పలేని పరిస్థితిలో అన్ని పథకాలు ఉన్నాయి. ఆ నవరత్నాల్లో భాగంగా ఇన్ని పథకాలు పెట్టి ఎలక్షన్ ముందర ప్రామిస్ చేసిన వాగ్దానాలు ఇచ్చిన పథకాలే కాకుండా మరి ఎన్నో చేశారు మన ప్రజానీకానికి. కాంగ్రెస్ పార్టీని విభేదించి వైఎస్ఆర్ పార్టీ పెట్టి ఒక ఎంపీ ఒక ఎమ్మెల్యేతో మొదలైన మన పార్టీ ఈరోజు దేశంలోనే అది పెద్ద పార్టీగా తయారయ్యి ఈరోజు మనకు 151 మంది ఎమ్మెల్యేలు కానీ 23 ఎంపీలు అలాగే రాజ్యసభ సభ్యులు శాసనమండలి సభ్యులు జరగడం జరిగింది. 75 మున్సిపాలిటీల్లో కూడా 90% మన వైఎస్ఆర్ పార్టీ విజయం సాధిస్తుంది. కాబట్టి మన పార్టీ కోసం మనకంటే పనిచేసిన ఇక గుంటూరు జిల్లా బాపట్లలోని రథం బజార్ రోడ్డు అభివృద్ధి పనులు విజయవంతంగా పూర్తి చేశామని వైసీపీ పట్టణ అధ్యక్షులు నరాలశెట్టి ప్రకాష్ రావు తెలిపారు. అలాగే ఆలయానికి ఎదురుగా ఇరువైపులా నూతనంగా అభివృద్ధి పరిచిన వ్యాపార భవనాలతో రథం బజార్ రోడ్డు కలకలలాడుతుందన్నారు. అభివృద్ధిలో భాగంగా రోడ్డుకి ఇరువైపులా ఉన్న భవనాలను 6 అడుగుల మేరకు తొలగించి రథం బజార్ రోడ్డును విశాలంగా చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమం బాపట్ల వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షులు నరాలశెట్టి ప్రకాష్ రావుతో పాటుగా వైసీపీ నాయకులు చేజర్ల నారాయణ రెడ్డి, ఇనుగలూరి మాల్యాద్రి, మారం రామకోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. పురస్కరించుకొని బాపట్ల పట్టణంలో వేయించేసి ఉన్న గంగా పార్వతీ సమేత శ్రీ సోమేశ్వర స్వామి దేవాలయంలో ఈరోజు మహాశివరాత్రి పర్వదిన వేడుకలు తెల్లవారుజాము జరుగుతూ ఉంది. ఈ యొక్క దేవుణ్ణి ఈ రోజున దర్శించుకుంటే సర్వపాపాలు నశించి ఆ భగవంతుడి ఆశీస్సులతో అన్ని కుటుంబాలు ఆయురోగ్యంగా ఉంటాయని తెలియపరచుకుంటూ మీరందరూ కూడా కుటుంబ సమేతంగా ఈరోజు ఏదో టైం ఇచ్చేసి ఆ బాపట్ల ఆ సోమేశ్వర స్వామి దర్శనం చేసుకొని ఆ పర్వదిన ఫలితాలన్నీ కూడా ప్రజలందరూ పొందాలని, అలాగే ఈరోజు ఈ దేవాలయాన్ని ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా అభివృద్ధి చేయడానికి బాపట్ల శాసనసభ్యులు ఆంధ్ర రాష్ట్ర ఉపసభాపతి గౌరవనీయులు శ్రీ కోన రఘుపతి గారు ఇప్పటికే ఈ పునరుద్ధరణ కార్యక్రమం చేపట్టున్నారు. దేవాలయానికి రాకపోకల కోసం రహదారి కానీ రథశాల కానీ లోపల ఉంటే పోరింగ్ అంతా కూడా త్వరలో మార్చబోతున్నారు. ఏదన్నా ఈ తడవకి కాస్త రాళ్ళు రప్పలు అడ్డున్నా నెక్స్ట్ వచ్చే టయానికి ఇక్కడ అదో సుందరమైన దేవాలయంగా దీన్ని తీర్చిదిద్దడానికి ఆయన పూనుకున్నారు. కనుక షాపుల వాళ్ళు కూడా అందరూ సహకరించి మీకు షాపులకు వచ్చిన వెహికల్స్ని కూడా క్రాస్గా మార్కింగ్ ఇచ్చారు. ఆ మార్కింగ్లో క్రాస్గా పెట్టుకోవాల్సిందిగా వచ్చిన ప్రతి ఒక్క కస్టమర్ కూడా తెలియపరచుకొని క్రాస్గా బళ్ళు పెట్టుకొని మీ వ్యాపార సంస్థలో వాళ్ళు వచ్చే విధంగా చూసుకోవాలని, రాబోయే రోజుల్లో మరి జిల్లా కేంద్రం అవుతుంది కనుక మరి రథం బజార్ అనేది ఒక పవిత్రమైన టెంపుల్ స్ట్రీట్ కనుక ఈ స్ట్రీట్లో ఉన్నటువంటి ప్రతి వ్యాపారస్తులు కూడా వచ్చిన కస్టమర్లకు కూడా మీరు మా దిశ నిర్దేశిస్తూ మరి వాటి పార్కింగ్ సరైన రీతిలో పెట్టుకోవడానికి మీరు కూడా సహకరించి అందరూ తెలియపరచాలని, అలాగే త్వరలోనే మిగిలినటువంటి రోడ్లు కూడా చేస్తారు. మరి ఇట్లాంటి రోడ్లను విశదీకరించుకుంటూ ఈ రోజున మీరు షాపుల వాళ్ళందరూ కూడా మరి మీకు 4 అడుగులు ఫుట్పాత్ ఇచ్చి పార్కింగ్ ఇచ్చి దాదాపుగా ₹1.5 కోటి ఖర్చు పెట్టి మన శాసనసభ్యులు ఆంధ్ర రాష్ట్ర ఉపసభాపతి శ్రీ కోన రఘుపతి గారు మీకు ఒక బ్రహ్మాండమైన. గుంటూరు జిల్లా బాపట్ల పట్టణం సోమేశ్వర దేవస్థానంలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బాపట్ల ఎమ్మెల్యే ఉపసభాపతి కోన రఘుపతి పాల్గొని మహాశివునికి ప్రత్యేక అభిషేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమం అనంతరం గౌరవ ఉపసభాపతి కోన రఘుపతి మాట్లాడుతూ బాపట్ల శివాలయంలో మహాశివరాత్రి పండుగ మహోత్సవం సందర్భంగా పాల్గొని మహాశివరానికి ప్రత్యేక అభిషేక పూజలు నిర్వహించడం జరిగిందన్నారు. భక్తజనులందరూ కూడా సోమేశ్వర దేవస్థానం శివాలయానికి తరలి రావటం చాలా సంతోషంగా ఉందని తెలిపారు.
మహాశివుడి కరుణ కటాక్షం అందరికీ ఉండాలని. చాలా పవిత్రమైనటువంటి రోజు. మరి ఈరోజు భక్తులు కూడా ఆధ్యాత్మిక చింతనలో మరి తెలియని రోజు ఈరోజు. ఎంతో మరి చరిత్ర కలిగినటువంటి మన శివాలయానికి ఈరోజు పెద్ద ఎత్తున భక్తులు రోజు రావటం. సరే కొంచెం కన్స్ట్రక్షన్ అవటం వల్ల కొంచెం ఇబ్బందులు ఉన్నాయి. త్వరలోనే మీకు కావాల్సిన లోపల కంప్లీట్ ఫ్లోరింగ్ ఇవన్నీ కూడా చేయడానికి అన్నీ కూడా ప్లాన్ చేస్తాం. దాదాపు వచ్చే సంవత్సరం పాటికి ఇంకా అద్భుతంగా దీన్ని అంతా కూడా తీర్చిదిద్దడానికి కమిటీ వాళ్ళు అందరం కలిసి చక్కగా దీన్ని ఎండోమెంట్స్ వారి ఆధ్వర్యంలో సర్వాంగ సుందరంగా దీన్ని తీర్చిదిద్దడానికి పూర్తిగా దీని యొక్క ప్లాన్తో ఇక ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో 9 వార్డులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏకగ్రీవం అయ్యాయని ఎమ్మెల్యే రాచమల్లు తెలిపారు. దాంతో తమకు ఓట్లకు పంచే డబ్బు అందలేదని పేద ప్రజలు బాధపడుతున్నారని తెలిపారు. అందుకే ఎన్నికలు జరిగిన మిగతా 31 వార్డుల్లో ప్రజలకు ఏ విధమైన ఆర్థిక సహాయం చేశామో ఆ మేరకు ఏకగ్రీవమైన 9 వార్డుల్లో ఓటర్లకు కూడా డబ్బును పంపిణీ చేస్తామని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మీడియా సమావేశంలో ప్రకటించారు. కొద్దో గొప్ప 32 వార్డులకు సంబంధించిన ప్రయోజనం మాకు జరగలేదనే బాధ సగటు పేదవారికి ఉంటుంది. దీన్ని రాజకీయ విశ్లేషకులు గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా నా మాటలను విభేదించవచ్చు. దీన్ని ప్రలోభ పెట్టడము లేకుంటే ఓటును మీరు కొనే ప్రయత్నం చేయడం అని చెప్పి నన్ను అనొచ్చు. ఓటును కొనే ప్రయత్నం కాదు. ఓటర్ను కొద్ది వరకైనా పేదవారిని ఈ సందర్భంగా ఆదుకోవడం అనేది నేను అనుకుంటాను. మీరు కొనడం అని మీరంటారు, ఆదుకోవడం అని కొంతవరకు నేనంటాను. ఏదేమైనా మీతో వాదించలేను. మీ పక్క న్యాయం ఉన్నప్పటికీ నా పక్క కొంచెం చట్ట ప్రకారం న్యాయం లేకపోయినప్పటికీ సామాన్యమైన ప్రజలను ప్రేమించే మనిషిగా ఇది నాకు న్యాయం అనిపిస్తుంది. కాబట్టి ఆ 9 వార్డుల్లో కూడా ఎక్కడైతే మేము గెలిచినామో ఆ వార్డుల్లో కూడా మా పార్టీకి సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులతో కూడా నేను మాట్లాడి చెప్పిన మిగతా 32 వార్డుల్లో ప్రజల్లో ఏ విధంగా అయితే మేము ఎలక్షన్ సందర్భంగా కానుకనో ఆదుకోవడము వారి ఉపయోగానికి కొంత ఆర్థికంగా ఉపయోగపడమో చేసినామో అటువంటి ఉపయోగాన్ని ఆ 9 వార్డుల్లో కూడా నిజాయితీగా నిస్వార్థంగా ప్రేమతో ఎన్నికలను ఆశించకుండా ఓటును ఆశించకుండా ఆ 9 వార్డుల్లో కూడా 32 వార్డులు జరిగిన ప్రయోజనాన్ని ఈ 9 వార్డు ప్రజలకు ప్రతి అక్కకు ప్రతి అమ్మకు ప్రతి అన్నకు అమ్మ మీరందరూ పేదవారే. పేదరికం నుండి మీ అవసరం ఏందో మీ బిడ్డకు తెలుసు. కష్టంలో నుండి మీ కష్టం ఏందో నాకు తెలుసు. వేడినీళ్లకు చన్నీళ్లు తోడుగా ఈ ప్రజాస్వామ్య పరిరక్షణలో ఎలక్షన్లు వచ్చినప్పుడు కొద్దో గొప్ప మాకు కుటుంబానికి ఉపయోగపడుతుందని మీరు అనుకోవడంలో తప్పే లేదు. దాన్ని నేను ఎప్పుడు కూడా తప్పు పట్టలేను. అక్కడ ఏకగ్రీవ ఎన్నిక కావడం వలన మీకు కొద్దో గొప్ప జరగాల్సిన పేదరికానికి ప్రయోజనం జరగకపోవడం వలన మీకు కలిగే బాధ చాలా సత్యానికి దగ్గరగా ఉన్నమాట, పేదరికానికి చాలా దగ్గరగా ఉన్నమాట. అది నేను అంగీకరిస్తున్నా. కాబట్టి ఈరోజు ఎన్నికలు లేకపోయినప్పటికీ ఓటు మీతో వేయించుకోవాలా కొనాలని అవసరం లేకపోయినప్పటికీ మీ పేదరికాన్ని గౌరవించే ఈ తల్లులను ప్రేమించే బిడ్డగా 9 వార్డులకు కూడా ఈ సంబంధించిన ప్రజలు కూడా కొద్దో గొప్ప 32 వార్డులకు సంబంధించిన ప్రయోజనం మాకు జరగలేదు. ఇక ప్రొద్దుటూరు మున్సిపల్ ఎన్నికలు ముగిసిన అనంతరం మిగిలిపోయిన బ్యాలెట్ బాక్సులు బ్యాలెట్ పత్రాలు పాలిటెక్నిక్ కాలేజ్లో భద్రపరిచారు. అయితే ఏ పార్టీకి సమాచారం ఇవ్వకుండా వాటిని మున్సిపల్ కార్యాలయానికి రహస్యంగా అధికారులు తరలించారు. విషయం తెలుసుకున్న బీజేపీ నాయకులు గొర్రె శ్రీనివాసులు, టీడీపీ ఇన్ఛార్జ్ ప్రవీణ్ కుమార్ రెడ్డి, టీడీపీ మున్సిపల్ అభ్యర్థి ముఖ్తియార్ ఆక్షేపణ తెలపడంతో మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ మల్లికార్జున నాయకుల సమక్షంలో బ్యాలెట్ బాక్సులను తెరిచి అవి ఖాళీవి అని వివరణ ఇచ్చారు. అయితే ఏ పార్టీకి సమాచారం ఇవ్వకుండా రహస్యంగా మార్చాల్సిన అవసరం ఏంటి అని దానికి సరైన సమాచారం ఇవ్వలేదని నాయకులు ఆరోపించారు. మున్సిపల్ కార్యాలయంను ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తన సొంత కార్యాలయంగా వాడుకున్నారని బీజేపీ నేతలు ఆరోపించారు. దొంగ ఓట్లు వేసి అసలైన బ్యాలెట్ బాక్సుల స్థానంలో పెట్టేందుకు ప్రయత్నం చేశారని తెలిపారు. ఏం జరుగుతుందో అనేది చెప్పలేని పరిస్థితులు ఉన్నాం సార్. అంతే, ఏం లేదు. మీ మీద అనుమానం కాదు, ఏం కాదు. మీరు మళ్ళీ అపార్థం సార్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయా? ఏం జరుగుతుందో అనేది చెప్పలేని పరిస్థితులు ఉన్నాం సార్. అంతే, ఏం లేదు. మీ మీద అనుమానం కాదు, ఏం కాదు. మీరు మళ్ళీ అపార్థం సార్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయా?
ఇక ఏపీలో విజయవంతంగా కరోనా వ్యాక్సిన్ ప్రక్రియ కొనసాగుతుంది. విజయవాడ ప్రభుత్వ హాస్పిటల్ నందు తెలుగు అకాడమీ చైర్మన్ లక్ష్మీ పార్వతి కరోనా టీకా వేయించుకున్నారు. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించి సామాజిక దూరం పాటించాలని సూచించారు. అదేవిధంగా వ్యాక్సిన్ విషయంలో ఎవరూ భయపడకుండా కరోనా టీకా వేయించుకోవాలని తెలిపారు. బాగ్లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ యూనియన్ జర్నలిస్టులతో టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి ఎల్ రమణ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు ఓటు వేసి తమను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ప్రశ్నించే గొంతునే పెద్దల సభకు పంపించాలని కోరారు. టీఆర్ఎస్ నిరుద్యోగులను మోసం చేసిందని ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు తగిన బుద్ధి చెప్పాలని ఎల్ రమణ ఆరోపించారు. ఒకసారి కార్పొరేషన్ చైర్మన్గా మంత్రిగా పనిచేసిన అనుభవం రమణ గారికి ఉంది. అంతేకాకుండా గత మహాకూటమి సందర్భంలో కాంగ్రెస్, టీడీపీ, మిగతా పార్టీల అలయన్స్ల సందర్భంలో కూడా తను గెలిచే సీటును కూడా కాంగ్రెస్ పార్టీకి త్యాగం చేసిన చరిత్ర మన రమణ గారికి ఉంది. ఈ నేపథ్యంలోనే మనం ఈరోజు ఈ ఎమ్మెల్సీ ఎన్నికల గతంలో తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం ఫర్ తెలంగాణ అనే వివిధ రకాలుగా కొన్నాళ్ళుగా జర్నలిస్టుల సమస్యల కోసం పోరాటం చేస్తున్నాం. పలు సమయాల్లో జర్నలిస్టులకు జరుగుతున్నటువంటి అన్యాయాలపై గొంతేస్తూ ప్రశ్నిస్తున్నాం. దానిలో భాగంగా మనం కూడా ఒక లీగల్గా ఉండే ఉద్దేశంతో బాగుంటుందనే ఉద్దేశంతో యూనియన్ ఆఫ్ తెలంగాణ జర్నలిస్ట్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగా తొలిసారిగా మాకు పలు సందర్భాల్లో మేము చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో పలు సందర్భాల్లో మాకు మద్దతు ఇచ్చినటువంటి ఎల్ రమణ గారు వేటే ప్రెస్కు ఒప్పుకోవడం, దానికి రావడం అనేది చాలా సంతోషం, హర్షించదగ్గ విషయం. ఎల్ రమణ గారి గురించి మనం కొత్తగా చెప్పవలసింది ఏం లేదు. ఆయన చాలా సీనియర్ నాయకుడు. ఒక మారుమూల ప్రాంతం నుంచి ఒక బలహీన వర్గాలకు చెందినటువంటి వ్యక్తి అంచెలంచెలుగా ఎదుగుతూ స్వయంగా అనుగుణంగా ఆనాడు మా పార్టీలో మొదలు చెప్పిన సహచర నాయకులకు చివరి కార్యకర్త వరకు, అది SMS ద్వారా కావచ్చు, టెలికాన్ఫరెన్స్ ద్వారా కావచ్చు, వివిధ ఎన్నికల్లో కావచ్చు, మీరు నామోదుకు స్వీకారం చుట్టండి. ప్రతి పట్టభద్రుడిని ఓటు నమోదు కమ్మనండి. గతంలో కేవలం కొంతమందికే పరిమితమైనటువంటి ఈ పట్టభద్రుల ఓట్లు ఇది వాళ్ళకే పరిమితం కాదు. ఇందులో చదువుకున్నటువంటి విద్యావంతులైనటువంటి 1 నవంబర్ 17లోగా ఎవరైతే డిగ్రీ పాస్ అవుట్స్ ఉన్నారో ఆ విధంగా ఉండే అందరూ కూడా మనం ఇందులో తీసుకోవాలా. వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్ ఉన్నటువంటి ప్రతి అర్హులను ఓటర్ అయ్యే విధంగా చేయాలని చెప్పని పెద్ద కార్యక్రమం తీసుకున్నా. నేను అనుకుంటా ఈ భారతదేశంలో కానీ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ, తెలంగాణలో కానీ నా మధ్య చూసి నేను ఎవరు చూడలేదు. నాకున్న అనుభవం అనుగుణంగా నేను వివిధ కుల సంఘాలను, వివిధ ఆర్గనైజేషన్, ఈ సంబంధించినటువంటి విద్యార్థి సంఘాలను అందరితో కూడా మాట్లాడేసి దాదాపు 4 నెలలు విశ్రామం లేకుండా ఎక్కువ సంఖ్యలో ఓటర్లు నమోదు కావాలా. ఎప్పుడైతే ఓటర్లు ఎక్కువ సంఖ్యలో నమోదై వాళ్ళ అభిప్రాయానికి అనుగుణంగా నిర్ణయం జరుగుతుందో సరైన నాయకుడు రావడం జరుగుతుంది. కొంతమంది నమోదై కొన్ని ఓట్లతోనే ఫలితం వచ్చినట్టయితే అక్కడ ఉండే రాజకీయ పార్టీలే కానీ, అక్కడ ఉండే నాయకులే కానీ వాళ్ళ ప్రభావితం చేసి వాళ్ళ వైపు తీసుకునే పరిస్థితి ఉంటుంది. కానీ అందరి ఆలోచనకు అనుగుణంగా ఎంపిక కావాలనుకున్నప్పుడు అందరూ ఆమోదకమైనట్టు వ్యక్తించినట్టయితే తన గురుతరమైన బాధ్యతలు చాలా పెరుగుతాయి. ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యే రామచంద్రరావు గారు కానీ, గతంలో ఉన్నటువంటి ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు కానీ ఓటర్లతో కలిసి పనిచేసినట్టు కానీ ఓటర్ల మనోభావాలకు అనుగుణంగా ముందుకెళ్ళడం మాత్రం నాకు సమాచారం లేదు. కానీ ప్రత్యేకటువంటి ఎమ్మెల్సీ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ద్వారా ఇబ్బందులు పడుతున్నటువంటి, బాధలు పడుతున్నటువంటి, విస్మరణకు గురైనటువంటి అన్ని వర్గాలకు మనం అండగా ఉండాలని చెప్పంటే ప్రతి ఒక్కరి గొంతుకందులో ఉండాలా. చిన్న సంఖ్యలో ఉండేటువంటి కుల సభ్యులు మొదలు పెడితే పెద్ద సంఖ్యలో
ఇక ఏపీలో విజయవంతంగా కరోనా వ్యాక్సిన్ ప్రక్రియ కొనసాగుతుంది. కృష్ణా జిల్లా ప్రభుత్వ హాస్పిటల్ నందు రెండవసారి జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్ కరోనా టీకా వేసుకున్నారు. వ్యాక్సిన్ విషయంలో ఎవరూ భయపడకుండా కరోనా టీకా వేసుకోవాలని సూచించారు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చిత్తూరు జిల్లా కుప్పంలో ఘనంగా వైసీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం. వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన నేతలు. ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో 9 వార్డులు వైసీపీ ఏకగ్రీవం. అభివృద్ధి ధ్యేయంగా జగనన్న పనిచేస్తున్నారన్న ఎమ్మెల్యే రాచమల్లు. గుంటూరు జిల్లా బాపట్లలో శివరాత్రి వేడుకలు. ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే కోన రఘుపతి. ప్రశ్నించే గొంతునే పెద్దల సభకు పంపించాలి. కేసీఆర్ కు తగిన బుద్ధి చెప్పాలన్న ఎల్ రమణ. ఏపీలో విజయవంతంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ. టీకా తీసుకున్న తెలుగు అకాడమీ చైర్మన్ లక్ష్మీ పార్వతి. ఇక ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తుండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నమస్తే.